మనలో చాలా మందికి క్రెడిట్ స్కోర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే దీనివల్ల మనం లోన్స్ అప్లై చేస్తే కనుక అవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అనేది రాదు. అలాగే మనం ఏదైనా ఈఎంఐ తీసుకుంటే కనుక దాని మీద మనకి ఇంట్రెస్ట్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ వీడియోలో 3 to 6 monthsలోనే మన క్రెడిట్ స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలో ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి ఇప్పుడు చెప్తాను వినండి. అలాగే లాస్ట్లో ఒక బోనస్ టిప్ కూడా చెప్తాను, చివరి వరకు చూడండి. టిప్ నెంబర్ 1 చూసుకుంటే క్రెడిట్ కార్డ్ బిల్ని 100% పే చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 బిల్ అనేది వస్తే కనుక చాలా మంది 500 అలా పే చేస్తూ ఉంటారు. దీనివల్ల మన స్కోర్ అనేది పడిపోతుంది. అయితే ఫుల్ అమౌంట్ పే చేయడం ద్వారా మనకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూసుకుంటే క్రెడిట్ యూటిలైజేషన్ అనేది 30% లోపే ఉంచండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లిమిట్ చూసుకుంటే 50,000 అయితే దానిలో మనం 15,000 దాటకూడదు. సో ఇలా చేయడం ద్వారా మనం బ్యాంక్స్కి రెస్పాన్సిబుల్ పర్సన్గా కనపడతాము. సో అప్పుడు ఆటోమేటిక్గా మన క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చూసుకుంటే ఓల్డ్ క్రెడిట్ అకౌంట్స్ని క్లోజ్ చేయకండి. అంటే 2018-19లో తీసుకున్న కార్డ్ని క్లోజ్ చేస్తే కనుక లాంగ్ హిస్టరీ అనేది పోతుంది. సో దీనివల్ల స్కోర్ అనేది పడిపోతుంది. సో ఓల్డ్ అకౌంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ ట్రస్ట్. ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూసుకుంటే మల్టిపుల్ లోన్స్కి అప్లై చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలోనే 3 to 4 లోన్స్కి అప్లై చేస్తే కనుక బ్యాంక్స్ అనుకుంటాయి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వ్యక్తి అనుకుంటాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా స్కోర్ అనేది పడిపోతుంది. ఇంకా టిప్ నెంబర్ 5 చూసుకుంటే సిబిల్ రిపోర్ట్లో ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అంటే లోన్ క్లోజ్ అయినా ఇంకా యాక్టివ్గా చూపిస్తే కనుక క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. సో సిబిల్ వెబ్సైట్లో ఫ్రీ రిపోర్ట్ తీసుకుని కరెక్ట్ చేయించుకోండి. ఇంకా లాస్ట్ బోనస్ టిప్ చూసుకుంటే గోల్డ్ లోన్ తీసుకుని టైంకి రీపేమెంట్ చేస్తే కనుక స్కోర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 గోల్డ్ లోన్ తీసుకుని 3 to 6 monthsలోనే మంత్లీ ఈఎంఐ లేదా ఫుల్ పేమెంట్ అనేది చేస్తే కనుక బ్యాంక్ మీ రీపేమెంట్ బిహేవియర్ని పాజిటివ్గా రిపోర్ట్ చేస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా స్కోర్ 20 points to 40 points ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది బిగినర్స్కి ఫాస్టెస్ట్ అండ్ సేఫెస్ట్ క్రెడిట్ బిల్డింగ్ మెథడ్. సో ఇది ఓవరాల్గా టాపిక్. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే టాపిక్ ఎలాగొందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి మన అకౌంట్ని ఫాలో చేయండి. రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.